ఎవరికి బెనిఫిట్ అందాలో వాడికి మాత్రమే అందాలి. అది న్యాయం. ఇట్స్ ఎ న్యాచురల్ జస్టిస్. వాళ్ళ ముసుగులో బ్రోకర్స్ ఉండటానికి వీల్లేదు, మిడిల్ మ్యాన్ ఉండటానికి వీల్లేదు. దళారీ వ్యవస్థని ఈ సర్వే సమగ్రంగా పక్కన పెట్టేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకి పెట్టుకోమనండి, లేకపోతే ఇంకొక చోటకు పొమ్మనండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. బట్ గడప గడపకి వెళ్ళి అబద్ధాలు ప్రచారం చేయాలనుకుంటే ప్రతి గడపలో మీకు నిరసన కార్యక్రమం ఎదురైంది. మీరు ఆ 100 తప్పులు అనేదాన్ని వేసిన పాంప్లెట్ని మూసేసి మడతేసి జేబులో పెట్టుకొని గడప గడపకి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీ దగ్గరకు ఒక సర్వే వస్తుంది, ఈ సర్వేకి మీరు సహకరించినట్లయితే మీకు వచ్చేవన్నీ పోతాయి. సహకరిస్తే వచ్చేవి పోవు, సహకరించకపోతే పోతాయి. దయచేసి అబద్ధాలు చెప్పకండి వాళ్ళకి. బుద్ధున్నవాడు ఎవడు 100 తప్పులు చేయడు ఈ దేశంలో. ఇప్పుడు జరిగితే 1-2 జరుగుతాయి. కానీ ఇది ఎవరికి వర్తిస్తుందంటే మీకు వర్తిస్తుంది. మీరు చేస్తూ పోతూ ఉంటారు. అందుకే మీ దగ్గర ఉండలేక ఇమడలేక చాలామంది వీళ్ళు మారరు, వీళ్ళకి బుద్ధి లేదని మీ దగ్గర నుంచి జనం అందరూ వెళ్ళిపోతూ ఉంటే, ఈ గెలిచిన ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని నిలుపుకునే ప్రయత్నం ఇంగ్లాండ్ వెళ్ళి గోల్ఫ్ ఆడుకొని వచ్చి మళ్ళా వీళ్ళందరితో ఆటలాడే విధానం చేస్తున్న క్రమంలో గడప గడపకి 100 తప్పులని చెప్పటం, ప్రజలు మిమ్మల్ని నిరసిస్తున్న నేపథ్యాన్ని చూసి పందా మార్చుకొని ఈ సర్వే మీద మీరు అబద్ధాలు చేస్తున్న విధానం ఇది సరైంది కాదు. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ నుండి సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సర్వే వాడు లేట్ అయితే ఎక్కడ ఇబ్బంది పడతారండి వాడిని దగ్గరుండి పిలుచుకొచ్చి లెక్కలిచ్చిన పెద్దలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఈ సర్వేకి మీరు ఎందుకు సహకరించడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అంటే మీ ఆస్తులు బయటపడతాయనా, లేకపోతే మీకు వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ తేటతెల్లం అవుతాయనా? అక్కడేమో మీరు తెలంగాణ టీఆర్ఎస్కేమో మీ పార్టీని కలిపేస్తారు, వాళ్ళల్లో హ్యాపీగా మీ పార్టీలో ఉన్న ఎంపీలకి కావాల్సిన కాంట్రాక్ట్లు ఇప్పిస్తారు, అక్కడ సర్వేకి సహకరిస్తారు. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే మీరు ఇక్కడ జరిగే సరిగా సర్వే అబద్ధాలు సర్వే అట. హౌ కెన్ యూ సే లైక్ దట్?